హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ వీడియోలో మీరు వినొచ్చు, రికవరీ ఏజెంట్లు వాళ్ళ యొక్క జేబులోకి నుంచి మనం డబ్బులు తీసుకున్నట్టు ఇష్టం వచ్చినట్టు ఆర్బీఐ గైడ్లైన్స్ని బ్రేక్ చేసి మాట్లాడితే వాళ్ళని ఏ విధంగా కౌంటర్ చేసినో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఓకే, సో మీరు పేమెంట్ కట్టడానికి చేత కాదు, సో ఇలాంటి డైలాగ్స్ కొట్టే వాళ్ళకి రైట్ లేదండి. సీదా పేమెంట్ అప్డేట్ అడగడం, ఓకే ఎంట్రీ చేసుకోవడం, కాల్ కట్ చేయడం, ఇంతే. హలో 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 సార్, వినపడుతున్నదా సార్? నా పేరు నాగమణి, ఐసిఐసిఐ బ్యాంక్ తరపు నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి. ఈ కాల్ ట్రైనింగ్ అండ్ క్వాలిటీ పర్పస్ కోసం రికార్డ్ చేయబడుతుంది సార్. మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ కన్ఫర్మ్ చేసుకోండి. మీ టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ 54,205 రూపీస్ సార్. ఓకే మినిమం అమౌంట్ 6,740 రూపీస్. ఓకే డ్యూ డేట్ క్రాస్ అయింది కదా సార్, పేమెంట్ చేసుకున్నారా? లేదండి. పేమెంట్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ సార్. ఎందువల్ల సార్ ఇంకా పేమెంట్ చేసుకోలేదు? ఎందువల్ల అంటే లాస్ట్ టైం చెప్పినది అందువల్లే. ఏంటి సార్? లాస్ట్ టైం ఫీడ్బ్యాక్ ఏముంది అదే ఫీడ్బ్యాక్ వస్తుంది మళ్ళీ. లాస్ట్ టైం ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏముందో అదే సార్. నిన్న పేమెంట్ చేయడానికి ట్రై చేస్తామని చెప్తున్నారు, పేమెంట్ చేస్తాము అని చెప్తున్నారు. ఎప్పటిలో ప్రయత్నం చెప్పాను, ఎప్పటిలోపు చేస్తాము చెప్పినారు, ఇక లేదు సార్. బట్ ట్రై చేసి పేమెంట్ చేస్తామని చెప్పినారు. ఇప్పుడు రాసుకోండి. నిన్న 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 ఎండ్ ఆఫ్ ది డేకి. ఎవరు చెప్పారు ఎండ్ ఆఫ్ ది డే? నువ్వు రాస్తున్నావు కొత్తగా? నేనేం రాసుకోలేదు సార్, ఇక్కడ రికార్డ్స్ లో ఉంది. మీతో ఇంత మాట్లాడే వాళ్ళు రాస్తున్నారు సార్. ఇప్పుడే లేదని చెప్పావు, ఇప్పుడే ఉందని చెప్తున్నావు. పనులు పని చేయట్లేదు ఇక్కడ ప్రాపర్గా. ఏంటి సార్? ఏంటి సార్? రిమార్క్స్ ఉన్నాయి, మాట్లాడద్దండి సార్. చెప్పేది వినడం మేడం. ఏంటి? ఇప్పుడే రిమార్క్స్ ఉందని చెప్పావు, రిమార్క్స్ రాలేదని చెప్పావు, డేట్ ఫిక్స్ డేట్ రాలని చెప్పావు. ఇప్పుడు మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే అని చెప్తున్నావు. ఏంటి మరి మ్యాటర్ లేదు? ఇక్కడ ఉంటాయి ఓకేనా? మీతో ఎంతమంది మాట్లాడతారో వాళ్ళందరూ ఇక్కడ రిమార్క్స్ రాస్తారు. ఇందాకేం చెప్పావు మేడం మీరు? ఇందాకేం చెప్పావు అక్కడ రిమార్క్ ఎప్పట్లో తీసుకోవాలి ఏం లేదు, జస్ట్ ట్రై చేస్తా అని చెప్పి ఉన్నావు. మళ్ళీ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మన కొత్తగా ఊపిస్తున్నాడు. ఏంటి కదా సార్? ఎండ్ ఆఫ్ ది డే అంటే నిన్న డ్యూ డేట్ కదా, మరి పేమెంట్ చేసుకోకుండా ఏం చేస్తున్నారు? పేమెంట్ చేసుకోకుండా మాట్లాడుతున్నాడు. పడుకున్నా చేసుకుని సార్ పేమెంట్ చేసి మాట్లాడండి సార్. పేమెంట్ చేసి మాట్లాడండి. 6,740 రూపాయలు ఉంది, అది కూడా కరెక్ట్ డ్యూ డేట్ కి పేమెంట్ చేసుకోలేకున్నారు. అవునండి ట్రై చేసుకుంటున్నాను. చెప్పండి ఎందువల్ల సార్ చేసుకోకుండా ఉన్నారు? ఫండ్ మరి ఎప్పుడు చేసుకుంటారు సార్? 15th డిస్కౌంట్. 16th సార్. మీరు ఇలా డిలే చేసి పేమెంట్ చేసుకోవడం వల్ల మీ సివిల్ ఇంపాక్ట్ అవుతుంది సార్. అండ్ మీకు లేట్ పేమెంట్ చార్జెస్ 1,200 యాడ్ అవుతుంది. ఇంట్రెస్ట్ 18% జిఎస్టీ యాడ్ అవుతుంది. ఏంటి సార్? సార్ తెలిసి మరి ఎందుకు సార్ ఇంకా పేమెంట్ చేసుకోకుండా ఉన్నారు? సార్ 6,000 కదా సార్, అరేంజ్ చేసుకొని పేమెంట్ చేసుకోండి సార్. అదే సార్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ దగ్గర మనీ అరేంజ్ చేసుకొని పేమెంట్ చేసుకోండి సార్. మీరు ఇవ్వండి. నేను ఇవ్వాలా సార్? బ్యాంక్ ఇచ్చినప్పుడే మీరు ప్రాపర్ పేమెంట్ చేసుకోకుండా ఉన్నారు సార్. మరి నేను ఇస్తే ఎలా పేమెంట్ చేస్తాను? మీరు ఇస్తే మీరు పువ్వులో పెట్టిస్తా మేడం, పువ్వులో పెట్టిస్తా. పువ్వులో పెట్టి ఇవ్వద్దు, పెట్టి ఇవ్వద్దు సార్. ఐ విల్ రిటర్న్ ఇట్ బ్యాక్ ఇన్ ఫ్లవర్స్. ఒక నిమిషం సార్, ఈ కాల్ సీనియర్ ఏజెంట్ ట్రాన్స్ఫర్ చేయండి. టీఎల్కు. హలో 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 సార్, నా పేరు ఐసిఐసిఐ తరపు నుంచి కాల్ చేస్తున్నాము. మీ కాల్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్ అయింది సార్. నమస్తే సార్, మీ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఏమైంది సార్? క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేశారా? ఇందాక మేడం చెప్పాను కదా, పక్కన అడగండి. ఏం చెప్పింది మేడం? పక్కన లేరు సార్, వాళ్ళు కాల్ అంతా ట్రాన్స్ఫర్ చేస్తారు. సో చెప్పండి, పేమెంట్ చేశారా లేదని అడుగుతుంటే. పేమెంట్ చేసిన కాదని చేస్తా సార్ మీరు నాకు? పేమెంట్ మీరు చేశారా లేదా? పేమెంట్ చేసిన కాదని చేస్తారు మీరు? పేమెంట్ చేసిన కాల్స్ వస్తాయి సార్ సమ్ టైమ్స్. పేమెంట్ చేస్తే కాల్స్ ఎందుకు వస్తాయి సార్? సార్ పేమెంట్ చేశారా లేదా చెప్పండి సార్. ఎందుకు సార్ బీపీ రైజ్ అయిపోతుంది అట్లా? బ్లడ్ వెజల్స్ బ్లాస్ట్ అయిపోయి 2 నెలలు టైం తీసుకుంటారు, అర్థమవుతుందా? బ్లడ్ వెజల్ బ్లాస్ట్ అయిపోయి చచ్చిపోతావు ఇంకా. బిల్లుకి ఫిబ్రవరి 16 బిల్లుకి మీరు ఇప్పుడు దాకా పేమెంట్ చేయలేదు. చెప్పండి సార్, పేమెంట్ చేశారా లేదా? చేస్తున్నారా లేదా? ఇప్పుడు 15 తారీఖు చేస్తా, అప్పుడు దాకా పేమెంట్ లేదు. 15 తారీఖు దాకా అంటే లైక్ ఎందుకు అంత టైం తీసుకుంటున్నారు? 15 తారీఖు మల్టిపుల్ డెప్స్ ఉన్నాయి, ఫండ్ ఇష్యూ ఉంది. ఫండ్ ఇష్యూ ఉందా? ఎన్ని రోజుల నుంచి ఫండ్ ఇష్యూ ఉంది సార్ మీకు? చిన్నప్పటి నుంచి ఫండ్ ఇష్యూ. సార్ ఏం సార్, ఏం జోకులు ఏమైనా చేస్తున్నారా? జోకులు బొమ్మరు ఏనా మీరు? జోకులు బ్లాక్ చేసుకుంటున్నారు మీరు. 54,000 మీరు ఇంటికాడ పేమెంట్ చేసుకోండి ఈరోజు సాయంత్రం, ఓకేనా? లీగల్ నోటీస్ కూడా వస్తుంది కోర్టు నుంచి, సైన్ చేసేసి మీరు కార్డ్ అనేది మీరు బ్లాక్ చేసుకోండి కంప్లీట్ గా.
కోర్టు నుంచి సీదా డైరెక్ట్ అప్పుడే కోర్టు హియరింగ్ అని నిలబడదు తెలుసా మీకు? బ్యాంక్ లో ఉంటాయి మీ డీటెయిల్స్ అని ప్రింట్ చేసి మీకు తీసుకొచ్చిస్తారు. ఓకే ఓకే పంపండి, నోటీస్ పంపండి. 54,000 సాయంత్రం ఇంటికి రెడీ చేసుకుని పేమెంట్ చేసుకోండి. ఓకే 50 రూపాయలకి లేవు, టైం పడుతుంది. మరి లేనప్పుడు ఎందుకు సార్ 54,000 వాడారు కార్డు? తెలియక వాడాను. మీరు డబ్బులు లేనప్పుడు చేతకన్నప్పుడు ఎందుకు వాడతాం? కస్టమర్ చేతగారు కట్టినప్పుడు మీకు వెరిఫై చేసుకోలేదా మీరు ప్రాపర్ గా? వెరిఫై చేసుకోవాలి వెరిఫై చేసుకోవాలి కదా. మీకు నాలెడ్జ్ లేదా? ఎవరికి కార్డు ఇవ్వన్నా వద్దని చెప్పేసి నాలెడ్జ్ లేదా మీకు? సార్ మాకు తెలీదు, మీకు బుద్ధి ఉందా లేదో? కార్డు ఇస్తే మీరు వాడతారా, పేమెంట్ చేస్తారా లేదా మాకు తెలియదు కదా. తెలుసుకోవా ఇప్పుడు? చేయడం చేత కాదు, 54,000 వాడుకోవడం ఇప్పుడు ఇవన్నీ మాటలు. అవును, ఇంకా ఎందుకు చెప్పు ఇంకా చెప్పు ఇంకా ఎందుకు? కాల్ చేస్తే కాల్ స్లిప్ చేయరు, కమిట్మెంట్లు మాటలు ఇస్తారు, పేమెంట్ చేస్తాను. ఎందుకు సార్ ఇంకా నాకు అర్థం కాదు, చేత కాదు. పంపిస్తాను, చూపిస్తా, తీసుకోవడం వాడుకోవడం చూపిస్తాను. నీకు చేత కాదు, చూపిస్తా. నీ బతుకులు వల్ల ఏం కాదు. ఓకే పంపిన మాత్రం 6,000 కడతాను చేత కాదు, నువ్వు ఎట్ట మెయింటైన్ చేస్తుంది నాకు అర్థం కాదు. అవునా పంపు మార్నింగ్ ఇస్తుంది, రిపోర్ట్ ఇస్తుంది. నీకు 6,000 కడతాను చేత కాదు, నువ్వు ఎలా మెయింటైన్ చేస్తావు? రిపోర్ట్ ఇస్తున్నా అంటున్నా కదా, నువ్వు మాట్లాడుతున్నావు మళ్ళీ. రిపోర్ట్ ఇస్తున్నా మార్నింగ్. ఓకే 23,000 నుంచి 23వ తారీఖు నుంచి పేమెంట్ చేస్తున్నారు. పేమెంట్ చేయడం చేత కాదు కరెక్ట్ గా. 6,000 ఉంది మినిమం డ్యూ అమౌంట్, దానిలో 1 month అమౌంట్ కట్టమన్నావు, అది కూడా చేత కాదు. పంపు రిపోర్ట్ ఇస్తుంది, మార్నింగ్ రిపోర్ట్ ఇస్తుంది. ఓకే నీకు చేత కాదు. ఓకే మెయింటైన్ చేయడం చేత కాదు. ముందు మార్నింగ్ రిపోర్ట్ ఇస్తుంది. ఓకేనా? నాకేం చేస్తాను. ఓకే ఎప్పుడు వస్తుందో చెప్పు. కానీ ముందు 6,000 కట్టు, కలెక్షన్ కంపెనీ. ఓకే నీ బతుకు 6,000 కడతాను చేత కాదు, నువ్వు కావాలా? నీ స్టాండర్డ్స్ పంపురా రాయాలి, పంపురా చాలే. ఫోన్ పెట్టి చాలు, రికవరీ ఇస్తారు. హలో సార్ ఫోన్ లిఫ్ట్ చేశారు కదండి, మాట్లాడండి సార్. ఎందుకు సార్ పక్కన పెట్టేశారు ఫోన్? సిగ్నల్ లేదు మేడం, సిగ్నల్ లేదు. సిగ్నల్ ఇప్పుడు ఎలా వచ్చింది సార్? సిగ్నల్ ఫోన్ వేసి మాట్లాడండి సార్. అసలు మీకు ఏం చెప్పాలి, బుర్ర ఉందో లేదో. సిగ్నల్ కట్ అయ్యి వచ్చింది మేడం, అందుకే అప్పుడే లిఫ్ట్ చేసి మాట్లాడంటే అన్న తర్వాత మీరు మాట్లాడాలి. సరే వదిలేయండి, నేను SBI క్రెడిట్ కార్డ్ తరఫు నుంచి కాల్ చేస్తున్నాను సార్. నా పేరు దిత్య సార్. ఆల్రెడీ ఎన్నిసార్లు కాల్ చేస్తారు? పొద్దున్నే అయిపోయాను కదా మీకు అప్డేట్, గంటకి చెప్పాను మీకు అప్డేట్. అవును సార్, గంటకి ఫోన్ వస్తుంది, గంటకి చెప్పాలి సార్ మీరు. ఏం సార్ ఆల్రెడీ మార్నింగ్ చెప్పినా మేడం అప్డేట్ ఆల్రెడీ, మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి? ఏం చెప్పారు సార్? ఫోన్ పడుకున్నారా అప్పుడు? కాదు మీరేం చెప్పారు? మాట్లాడుతుంటే మధ్యలో కాల్ కట్ చేశారు. ఆల్రెడీ దానికి ముందే చెప్పాను, మీరు సోది పెడితే కట్ చేశాను. సోది ఎందుకు అవుతుంది సార్? రాసుకోండి ఇప్పుడు గుర్తుందా అప్డేట్? 20th తీసుకుంటాను సార్. 20 టైం ఎవరు ఇచ్చారు సార్ మీకు? టైం ఉందని ఎవరు చెప్పారు మీకు? మీ డాడీ ఇచ్చారు టైం. ఏంటి సార్ మర్యాదగా మాట్లాడండి. ఎవరంటారు? ఎవరు అని మాట్లాడు, లాంగ్వేజ్ మాట్లాడితే బాగా మాట్లాడు. టైం ఎవరు ఇచ్చారు మీకు? టైం ఉందని ఎవరు చెప్పారు మీకు? 20 వరకు ఎవరు కాదు మేడం, ఎవరు? మీ డాడీ ఇస్తా చెప్తాను తేడా మాట్లాడితే. ఎవరైనా అనేది ఖచ్చితంగా కాల్ రికార్డ్ అవుతుంది కదా మీకు. నా దగ్గరికి రికార్డ్ అవుతుందో చెప్పండి. ఇక్కడ కూడా కాల్ రికార్డ్ అవుతుంది సార్. రికార్డ్ చేసుకొని మొత్తం దాన్ని పెట్టుకో. ఓకే కానీ ఇప్పుడు 1 month అమౌంట్ అనేది పేమెంట్ చేయండి. ఇప్పుడు డబ్బులు 2 months అమౌంట్ పెండింగ్ పెట్టుకోవాలి. హలో చెప్పండి. ఇది టోటల్ అవుట్స్టాండింగ్ 1,12,215. సోది మళ్ళీ ఇట్లా కాల్ కట్ చేస్తా. చెప్పిన స్టోరీ మళ్ళీ చెప్తా. చేస్తావు కదా, కార్డు ఎందుకు వాడుకున్నారు? బుద్ధిలేగా వాడుకున్నా చెప్పు. మరి కట్టాలి కదా, బుద్ధి వచ్చేప్పుడు వాడుకున్నారు.
మీరు అనుకున్నట్టే వాడుకున్నారు, మరి కట్టాలి కదా. వాడుకున్నారు, మరి తీసుకుని వాడుకోరు కట్టాలి కదా. మేడం, మళ్ళీ వాడుకున్నారండి. పూజ సార్ మీకు ఎవరు సార్ 1 minute సార్, మీకు ఎవరు సార్ 20 వరకు టైం ఇచ్చింది ఆమె? మేడం ఫండ్ ఇష్యూ ఉంది, అందుకే టైం చెప్తున్నా మీకు. టైం లేదు సార్ మీకు, 20వ తేదీ వరకు మీకు టైం అనేది లేదు. సరే పెట్టేయచ్చు. హలో, పెట్టే ఇక. మేము ఎందుకు పెట్టేస్తాం సార్? మీరు పెట్టేసినా ఇంకోసారి కాల్స్ అనేవి వస్తూనే ఉంటాయి, 100 కాళ్ళైనా వస్తూనే ఉంటాయి సార్. అప్పుడేం చేస్తారు? బ్లాక్ లో పెడతా అన్న నంబర్స్ అన్ని, ఏం చేస్తారు అప్పుడు మీరు? సో ఈ విధంగా ఆర్బీఐ గైడ్లైన్స్ ని బ్రేక్ చేసి కస్టమర్ ని ట్రిగర్ చేసినట్టు మాట్లాడితే సో అలాంటి వాటిని స్ట్రాంగ్ గా కౌంటర్ చేయండి. ఏ ఒక్క రికవరీ ఏజెంట్ గిట్ట రైట్ లేదు సో ఫోర్స్ఫుల్ గా రికవర్ చేయడానికి. సో మనీ ఉంటే పే చేయండి, సో పే చేసుకోవడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.